కార్మిక విభాగం మరియు హన్మకొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్మిక సంక్షేమ మహోత్సవంలో వివిధ కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. దాస్య వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చర్చించి తీసుకున్న తీర్మానాలు, రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలి. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీని ఆటో కార్మికులకు రూపాయలు 12,000 తక్షణమే అమలు చేయాలి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి 14 రంగాల కార్మికులకి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలి. గత ప్రభుత్వం కేటాయించిన కార్మిక భవన స్థలంలో భవన నిర్మాణం జరిపించాలి. భవన నిర్మాణకంగా కార్మికుల అడ్డాలపై సౌకర్యాలు కల్పించాలి. వైద్య పరీక్షలు జరిపించి వైద్యం చేయించాలి. నగరంలోని చిరు వ్యాపారులపై దౌర్జన్యాన్ని ఆపి చిరు వ్యాపారస్తుల చట్టం 2014ని వెంటనే జీడబ్ల్యూఎంసీ నగరంలో అమలు చేయాలి. జిల్లాలోని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చిరు వ్యాపారులకు వసతులు కల్పించాలి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ కార్మికులకి ఈఎస్ఐ, పీఎఫ్, కనీస వేతనం 26,000, 8 గంటల పని అమలు చేయాలి. ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. ఆశా, అంగన్వాడీ స్కీమ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనం రేట్ 26,000 చెల్లించాలి. పై తీర్మానాల హక్కుల సాధనకై ఈ నెల 27వ తేదీన సోమవారం రోజున హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశ అధ్యక్షులు నాయిని రవి, నాయకులు ఇంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ మహమ్మద్, ఇస్మాయిల్ తేలు, సారంగపాణి, జి నరహరి, రవీందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రఘు, శివకుమార్, రాజారపు రాజు, శ్రీధర్, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.